ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. పోయాను, నిలబడ్డాము. మన టబు మన అనుష్క వీళ్ళు వచ్చారు, నా దగ్గర పట్టుకున్నారు, నిలబడ్డాం. ముందు రోజు అండి ఇది, ముందు రోజు అప్పుడే వచ్చి దిగుతా ఉంది, అయిపోయింది. నెక్స్ట్ డే ట్రైన్ 4 గంటలకు టికెట్ బుక్ చేశారు. ఇంతవరకు డబ్బింగ్ వాళ్ళది లేదు, వాళ్ళు లేరు సీన్లో. వాళ్ళు దానికి నన్ను తీసుకెళ్ళడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. నాగేశ్వరరావు సోలుకి ఆ ప్రొడ్యూసర్ని యూజ్ చేసుకున్నారు. వాళ్ళ ముఖమే తెలియదు, వాళ్ళు రానే లే. 10,000 ఉంది, సూపర్ టికెట్ ఉంది. ముందు రోజంతా ఉన్నా. నెక్స్ట్ డే పెట్టారు, చాలామంది తోసేస్తున్నారు. లోపల అరుగు మీద ఆయన పెట్టారు, రౌండ్ తిరుగుతున్నారు ఇంటి ఫ్యామిలీ మెంబర్స్. ఆయన్ని ముఖం చూస్తేనండి, నేను 55 ఏళ్ళుగా అంత అందంగా ఎప్పుడు చూడలేదనండి ఎవరి ఫేస్ని. నాగేశ్వరరావు గారి ఫేస్ని అంత అందంగా నేను చూడలేదండి. ఒక మనిషి చనిపోయిన తరువాత అందంగా ఉంటారనేది ఒక సెయింట్స్ ఉంటారు. ఎట్లా చెప్పాను, భక్తులు కూడా సెయింట్స్, అవధూతలు ఉంటారు. అది వేరేనండి. అది అన్నీ చెప్తే మామూలు వాళ్ళకి అర్థం కాదండి, దానికి భాష కూడా నాకు రాదు. ఆ ఫేస్ అందమేంటి అది అప్పుడు నాకు అనిపించింది, ఆయన అలాగే ఉంటాడు. అందమేంటి, క్వశ్చన్ ఏంటి, ఆయన అలాగే ఉంటారు. ఓకే, ఆయన అంత అందంగా ఉంది కళ్ళతో అనేసి అందరూ తిరుగుతున్నారు. మానసికంగా నేను తిరుగుతున్నా. అంటే ఫ్యామిలీ మెంబర్తో నేను తిరగలేను. ఫ్యామిలీ మెంబరు డబ్బులు ఇవ్వడానికి, ప్రాపర్టీ ఇవ్వడానికి, బంధానికి, బ్లడ్ రిలేషన్కి అని కాదు కదా. మానసిక సోల్ ఒకటి ఉంటుంది కదా లోపల. ఆ బంధం తిరగాలి, ఏం చేయాలి అన్న. మా వెంకటబాబు పెద్దోడు తిరిగినప్పుడల్లా నన్ను ముట్టుకొని తిరిగాడు 2 సార్లు. అటాచ్మెంట్ అర్థమైందా మీకు? అంటే నేను తిరిగినట్టే. ఆ చిన్నవిలో చూపిస్తాడండి ప్రకృతి మనకి. అది గమనించాలి. ఎరుకలో గమనిస్తే అవి ఎందుకు జరుగుతాయో తెలుసు. అట్లాంటి వైబ్రేషన్ అక్కడ ఎన్ని వేల మందికి జరిగిందండి. రమాప్రభుకి జరిగింది, మిగతా వాళ్ళంతా రావడం. నటించాడండి ఒక ఆర్టిస్టు. మా బాబు నాగార్జునని పెట్టుకొని ఏడుస్తున్నాడు, అటుపక్క కన్ను కొట్టడం నేను చూశానండి కళ్ళతో. ఆ బాబుకు అది కూడా అర్థం కాల. అలాంటివి ఎన్నో ఉన్నాయి, చెప్పలేము, లోపల పెట్టుకోలేము. అంటే ఆ బంధాలు కూడా దూరం అయిపోతున్నాయి, డబ్బుకి డబ్బాలు దూరం అయిపోతున్నాయి. 3వ మనుషులు వచ్చి ఫ్యామిలీలో చేరేటప్పటికి అవన్నీ బాధేసింది. రోజు అడిగా ప్రకృతిని, బాబా ప్లీజ్ నన్ను పంపించేని. కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసా, చెప్తున్నానండి. అట్లా తిరిగిన తర్వాత 2:30 ఏదో 3 అవుతుంది. ట్రైన్కి వెళ్ళాలి, కారు లేదు, ఆటో తెలీదు. లోపలికి వెళ్తే గంధం పెడుతున్నారు అందరికీ. ఎలా దూరానో లోపలి గబగబాని దూరేసాను. ఒక రౌండ్ కొట్టి ఆయన గంధం పెట్టేసా నా చేత్తో. అక్కడ ఇంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు, నేను ఇంటి వాళ్ళ కంటే దగ్గర ఉన్నా. పెట్టేశాను, వచ్చే బయట కరెక్ట్గా ఒక కారోడు మిమ్మల్ని డ్రాప్ చేయాలమ్మా అని అడిగాడు. ఎక్కడ డ్రాప్ చేస్తావన్నా, మీరు ఎక్కడ చెప్తే అక్కడ అన్నాడు. ఎందుకు అడుగుతున్నావు అంటే, ఊరికే అడిగాను మా, ఊరికినే ఉన్నాను కదా అన్నాడు. మరి ప్రకృతి కాదండి ఇది యాక్సిడెంటా? ఇది మీకు జరిగిందా ఎప్పుడన్నా? మీరు ఎన్ని కాకాలు పట్టాలి, ఎన్ని డ్రామాలు చేస్తే ఆ ఇన్సిడెంట్ దొరుకుతుంది. సూపర్గా దొరికింది నాకు. నేరుగా దింపి నాకు కంపార్ట్మెంట్ వరకు చెక్కించేసి వెళ్ళాడు. అంటే అది చాలా తక్కువ చెప్పానండి. ఆ ఫీలింగ్స్లన్నీ చెప్పలేము, అట్లా జరుగుతుందండి. అలాగే రంగారావు గారిది చాలా పెద్ద ఇన్సిడెంట్లు ఉన్నాయండి నాకు. అది ఏ హీరోయిన్కి జరిగిందండి? అంటే షూటింగ్లో కూర్చొని 4 డిన్నర్ తినడము, షాపింగ్ పోవడము, 4 జోకులు వేసుకోవడం, అది కాదు. నువ్వు వంట రూమ్లో పిల్లకి వెళ్ళగలిగావా? అది ఒక క్లోజ్నెస్. బెడ్రూమ్లో పిలవకుండానే వెళ్ళి బెడ్రూమ్లో ఓపెన్ చేసి మంచంలో పడుకొని ఆవిడ బీరవ తెలవగలిగావా? అది ఒక ఫ్రెండ్షిప్. బాత్రూమ్ లోపలికి వెళ్ళి ఆవిడకి వీపురుద్ది మీరు సేవ చేయగలిగారా? అలా చేసిన వాళ్ళు 100 ఆర్టిస్టులు ఉన్నారు రమాప్రభ. అందుకని రమాప్రభకు తెలిసినంత ఎవరికి తెలియదు కాబట్టి సగం మంది నన్ను ఇక్కడ కట్ చేశారు హైదరాబాద్కి వచ్చాక. ఇంకోటి చెప్తున్నా, మా అసోసియేషన్ ఓపెన్ చేసినప్పుడు పైన అదేదో ఒకటి వేస్తారు బుక్లో, నాకు అది తెలియదండి. పైన ఒక 10 మంది పేరు, గౌరవమా ఏదో ఒకటి. దాంట్లో స్టార్టింగ్ రమాప్రభ పేరు కూడా వేశారు. అప్పుడు రమాప్రభ షిఫ్ట్ అవ్వాల. ఎప్పుడు రమాప్రభ ఇక్కడ షిఫ్ట్ అయిందో, నిన్న పెళ్ళాడిన తర్వాత అక్కడ నేమ్ తీసేశారు. ఎందుకంటే వీళ్ళందరికంటే నేను అక్కడ గొప్ప మెద్రాసులో. ఇప్పుడు ఇక్కడ నన్ను గొప్ప చేస్తే వీళ్ళు తక్కువైపోతారు చరిత్రకి. ఇది ఉంది కదా,
ఇది ఉంటే మొత్తం దేశం ఉన్నట్టు అనుకుంటారు పాపం వాళ్ళు పిచ్చోళ్ళు. ఆయన అనుకుంటే కాలు కింద జారిపడితే కూడా చచ్చిపోతాము, ఒక చిన్న దురద వస్తే చచ్చిపోతాము, ఒక చిన్న ములికి గుట్టుకుంటే చెప్టికే చచ్చిపోతాం. మీకు అర్థమైందా చెప్పడం? వాళ్ళు ఇంత చిన్న పరికరానికే మన ప్రాణాలు పోతే కోట్లుంటే పోయినా అనుకొని ఇట్లంత మనుషుల్ని, ఒక ప్రాణాన్ని ఒక ఉసురు పోసుకున్నట్టు ప్రతి వాళ్ళని అవాయిడ్ చేసేసి గిల్టీ కాంప్లెక్స్ ఫేసులు కూడా చూసారా? ప్లసెంట్గా ఉండే ముఖాలంతా రఫ్గా తయారైపోయింది, కోపంగా తయారైపోయింది. ఎవరు ప్లసెంట్గా ఉన్నారండి? ఎవరు నవ్వుతూ ఉన్నారు? ఎందుకు ప్లసెంట్గా లేరు? అది చూశానండి ఆ చిన్న బాబు ఎన్టీఆర్ బాబు దగ్గర ఈ మధ్య. ఏంటి ఎంత ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు, అంత చిన్న వయసులో అంత జ్ఞానం ఎలా వచ్చేసింది? ఎంత దెబ్బ తగిలినా కూడా వయసుకు వచ్చే అనుభవం కాదండి అది, వచ్చే మెచ్యూర్డ్ కాదది. అది ఓన్లీ జన్మలో వచ్చింది అది, అది జన్మలో వచ్చింది అది, అది జన్మ ఉంటేనే వస్తుంది అది. ఏమో నాకు తెలిసినంతవరకు మిగతా వాళ్ళది నాకు వద్దండి, అనవసరం. నాకు చూడాలని కూడా అనిపించదండి. భక్తిగా ఉన్నవాళ్ళు ఏం మారారో చూస్తున్నా, తపస్సు చేసిన వాళ్ళు ఏం మారారో చూసా. బట్ ఇతను మామూలు పిల్లాడు, జోకులు వేసుకుంటూ సెట్లో ఉన్నారు. ఏంటంటే ఆ మాటలు ఏంటి, ఆ లుక్ ఏంటి, ఆ మాట్లాడేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి, ఆ స్టడీనెస్ ఏంటి? 2 ప్రోగ్రాంలో చూసి నాకు ఎందుకో ఒళ్ళంతా జలధరించిందండి. బాబా ఇదేంటి, ఇది గిఫ్ట్, తను హ్యాపీగా ఉండాలి, బాగుండాలి, అమ్మ ఎచ్చోండి చాలని ఇంత చిన్న వయసులో. మరి అతనికి చుట్టూ ఉన్నారుగా చెడగొట్టే గ్యాంగులు ప్రతి చోట్ల ఉంటారు కదండి. ఫ్రెండ్స్ అంటేనే ఒక కాలంలో ప్రాణం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వాడుకొని దుబ్బేవాళ్ళే కదండి ఫ్రెండ్స్ అంటే. ఒక చిన్న సహాయం చేసేసి మొత్తం జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అది స్నేహం అవన్నీ నాకు లేవండి. అట్లాగే కదండి మా సావిత్రమ్మది పోయింది. సావిత్రమ్మ కూడా స్నేహితులు ఎవరు లేరండి. అమ్మకి లేదు, అమ్మది ఉండి ఆ సబ్జెక్ట్ మళ్ళీ చెప్తా, అయిపోయిందండి. అది ఎన్టీఆర్ది అయిపోయింది, ఆ ఫిలాసఫీ అయిపోయింది. వాళ్ళు ఏం చేశారు, అసోసియేషన్ నుంచి టక్కుని అక్కడ పేరు తీశారు. మీరు కమిటీ మెంబర్ అని 10 మంది అంటే అది నాకు తెలియదు. కమిటీ మెంబర్కి ఏదో రాయండి ఓట్లకంట. అది ఏమని తెలిస్తే కదా రాసేసా. నాకు నిజంగా సబ్జెక్టులు తెలియదండి. రాసిన తర్వాత చూస్తే మనం కూర్చొని వీళ్ళంతా ఏం చెప్తే దానికి తల ఊపేవాళ్ళమంట. అంటే ఆ లిస్టులకు నన్ను చేర్చారు. అక్కడ పెరుగుతున్న కొద్దీ అందరికంటే అక్కడ సీనియర్గా బిజీగా ఉన్నది నేనే. దానికని ముందు నన్ను తగ్గించుకుంటూ వచ్చారు. ఓకే, అర్థమైందా? తగ్గించుకుంటూ వచ్చారు. ఫంక్షన్స్కి అవాయిడ్ చేయటం, తర్వాత పొగిడే వాళ్ళని పెట్టుకోవటం, ఏంటో అది వదిలేండి. ఆ సబ్జెక్టు బాగోదు, ఆ సబ్జెక్టు నా మైండ్కి కరెక్ట్ కాదు, అది వదిలేద్దాం. ఈ అసోసియేషన్ది అయిపోయింది. అసోసియేషన్ తిలక్ స్ట్రీట్లో మెడ్రాస్లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సిగ్నేచర్ వేసిందాన్ని నేను, మా రంగారావు గారు. దాంట్లో మా కృష్ణబాబు, అదే కృష్ణ గారు, మా విజయనిర్మల, మా బ్యాచ్లు అంతా కృష్ణరాజు తిలక్ స్ట్రీట్లో మెడ్రాస్లో. అప్పుడు నేను వస్తే చాలనుకునేవాళ్ళు. ఇక్కడ ఏంటండి, ఇక్కడ ఓకే, అది వద్దులేండి, ఆ సబ్జెక్ట్ కూడా వద్దు, అది అయిపోయింది.